తాండాలో చిన్న పుట్ట అనే నాయక్ అనేటువంటి ఒక యువకుడు గురువారం నైటు ఒక యాక్సిడెంట్ అని అతను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వాళ్ళ బంధువులందరూ కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో వీళ్ళ భార్యకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇతనిది యాక్సిడెంట్ కాదు, మాకు అనుమానాలు ఉన్నాయి, ఇది ఆ మర్డర్గా మేము అభిప్రాయపడుతున్నామనేసి తాలూకా పోలీస్ స్టేషన్ సిఐ గారికి అతను కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ తాలూకా సిఐ గారు ఎక్కడ కానీ ఇప్పటి వరకు కూడా ఆ హత్యో లేదంటూ యాక్సిడెంటో తేల్చినటువంటి పరిస్థితి లేదు, ఎఫ్ఐఆర్ కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. మరుసటి రోజు సాయంత్రం మా బిడ్డ మర్డర్కు గురైనారని దాదాపు 200 మంది ఆ స్టేషన్ దగ్గరికి వచ్చారు. స్టేషన్ దగ్గరికి వస్తే వాళ్ళని మీకు న్యాయం చేస్తాను, నేను దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తానని చెప్పి నమ్మబడికి అతనే స్వయంగా తన సిబ్బందిని తీసుకొని పోయింది. దహన కార్యక్రమాలు కూడా కాస్ట్లం పెట్టించేశాడు. కాస్ట్లం పెట్టినటువంటి మరుసటి రోజు ఈరోజు మాకు న్యాయం జరగలేదు, ఏం జరిగింది ఇంతవరకు మాకు ఎఫ్ఐఆర్ కూడా వేయలేదని బాధిత కుటుంబాలు వచ్చిందే పోలీస్ స్టేషన్ దగ్గర అడిగితే సిఐ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, అది మర్డర్ కాదు యాక్సిడెంట్ అని. మరి మేము సిపిఐ పార్టీగా సిఐ గారిని అడుగుతున్నాం, ఏ విధంగా మీరు యాక్సిడెంట్ అని తేలుస్తారు? మీరు ఎందుకు ఇంతవరకు కేసు కట్టలేదు? లేదు, అది మీరు దీని వెనుకున్నటువంటి ఆంతర్యమేమో సిఐ గారు చెప్పాలి. ఈ సిఐ గారి వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఇతను తాలూకా స్టేషన్కి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క ప్రజలు కూడా ఎవరైతే పేదోళ్ళు వస్తారో వాళ్ళకి పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఒక పక్క బిడ్డ చనిపోయినాడు, ఆ పిల్లోనికి 3 చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? కనీసం మీరు దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయండి కేసు కట్టి అని చెప్తే కూడా సిఐ గారి కేసు కట్టడానికి ముందుకు రాలేదంటే ఇతను ఎంత అవినీతి పరుడో అర్థం కానటువంటి పరిస్థితి. మేము చాలా క్లియర్గా అడుగుతున్నది ఏమంటే సిపిఐ పార్టీగా తాలూకా స్టేషన్ ఈ సిఐ గారు వచ్చినప్పటి నుంచి సర్వనాశనం అయిపోయింది, ఇతను వెంటనే సస్పెండ్ చేయాలి, ఇతను పోలీస్ విధులు కూడా పనికిరాడని మేము అభిప్రాయపడుతున్నాం, అతను వెంటనే సస్పెండ్ చేసి డిస్మిస్ కూడా చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.